తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కేసీఆర్ కు కుడి భుజంలా వ్యవహరించిన కేకేతో పాటు భద్రాచలం, ఖైరతాబాద్, జగిత్యాల, బాన్సువాడ, స్టేషన్ ఘన్పూర్, చేవల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలే యాదయ్య కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను తన ఫామ్ హౌస్ కు పిలిపించుకొని వారికి నచ్చజెప్పుతున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన చేవల్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆ మరుసటి రోజే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. కేవలం ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదని మరికొందరు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వ లక్షణాలపై నీలినీడలు అలుముకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో బీఆర్ఎస్ కు పెద్దగా మద్దతు ఉండేది కాదు. అలాంటి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా వేసేలా కేటీఆర్ బాగానే కష్టపడ్డారు. అందుకు కేటీఆర్ కు మంచి ప్రశంసలే దక్కాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ పడ్డా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఆ పార్టీ దుమ్ము లేపింది. మొత్తం 15 స్థానాలు గెలుచుకొని విజయ నినాదం చేసింది. కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీయడంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసియా నందిత మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హైదరాబాద్ కు సమీపంలోని చేవల్య ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో పార్టీని వదిలిపోతున్న వారిని పోకుండా చేయడంలో కేటీఆర్ విఫలం అవుతున్నారు అనే టాక్ నడుస్తోంది. సక్సెస్లు వచ్చినప్పుడు ప్రశంసలు అందుకున్న ఒక నాయకుడి సమర్థ నాయకత్వ లక్షణాలు సంక్షోభంలోనే బయటపడతాయి. కఠిన పరిస్థితుల్లో, సంక్షోభ పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించారు అనేదే కీలకం. అయితే కేటీఆర్ ఈ విషయంలో విఫలమయ్యారని అంటున్నారు. తాము చేజారిపోతున్న ఎమ్మెల్యేను కాపాడుకోవడంలో, వారిని పార్టీ మారకుండా నచ్చజెప్పడంలో కేటీఆర్ విఫలమయ్యారని చెబుతున్నారు. పెరుగుతున్న వయసు, వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా కేసీఆర్ అంతకు ముందులా క్రియాశీలకంగా లేరు. కేటీఆరే పార్టీని నడిపించాల్సి ఉంది. కానీ ఎప్పుడు ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి చేరిపోతారో తెలియని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిని కేటీఆర్ నాయకత్వ లక్షణాలకు గట్టి పరీక్షనని టాక్ నడుస్తోంది. మరి కేటీఆర్ ఆన్ డ్యూటీలో సక్సెస్ అవుతారా లేదా వేచి చూడాల్సిందే.